ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 79వ భాగం. పుండరీకుడి కథ తర్వాత భాగం. అతని ఆకారము అవస్థ చూసి మన్మధుడు ఎంత వేగంగా నిమిషంలో ఇతన్ని నింత అవస్థ పాలు చేశాడు. అతని జ్ఞాపకమంతా ఒక్కమారుగా వ్యర్థమయ్యింది. ఎంత చిత్రం! చిన్నప్పటి నుండి ఎంతో ధీరుడిగా ఉండేవాడు. మనసును చెలింపనివ్వక మాలాంటి వారికి నీతులు చెప్పేవాడు. అతని తప ప్రభావాన్నంతటిని మన్మధుడు మంట కలపగలిగాడు. ఇది యవ్వన మహిమ కాని అనుకుంటూ నేను మెల్లగా అతని వద్దకు చేరి ఆ రాతి పలక మీద వెనుక కూర్చొని, మిత్రమా పుండరీక, ఇలా ఉన్నావేం అని అడిగాను. అప్పుడు అతను ఎలాగో కళ్ళు తెరిచి నన్ను చూసి నిట్టూర్చుతూ సిగ్గుపడుతూ పొడి పొడి మాటలతో, కపింజల, అంతా తెలిసి ఇలా అడిగితే నేనేం చెప్తాను అన్నాడు మెల్లగా. అతని స్థితి చూసి మరల్చలేమని తెలిసిపోయిన మిత్రుణ్ణి సన్మార్గంలో పెట్టడం ఉచితం కనుక నా శక్తి కొద్దీ చెప్పి చూద్దామనుకున్నాను. మెల్లగా ఇలా అన్నాను. పుండరీక, నీ సంగతి తెలియబట్టే ఇలా అడుగుతున్నాను. నువ్వు అవలంబిస్తున్న మార్గం గురువులు చెప్పినదా, శాస్త్రాల్లో ఉందా? నియమమా, ముక్తి ప్రాప్తి కారణమా, మనసులో అయినా ఆలోచించదగినదా చెప్పు. అజ్ఞానిలా మన్మధుడిని హరించిన వాని చేత పరిహాసం పొందడం తెలుసుకోవేం? నీకు ఇంద్రియ సుఖాల పట్ల అభిలాష ఎలా కలిగింది? జ్ఞానం తెచ్చుకోవేం? మనసుని నిగ్రహించవేం? ఇంద్రియాలను జయించవేం? ఈ మన్మధుడేపాటివాడు? ధైర్యంగా వాడిని ఓడించు. నేనలా అంటుండగానే, కపింజల, మాటలతో ప్రయోజనమేముంది? మన్మధుడి బారిన పడని వాడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. ఉపదేశించబడడానికి సమయాన్ని దాటిపోయాను. జ్ఞానం నిలుపుకొనే శక్తిని కోల్పోయాను. నీ మాటలు నేను వినవలసినదే, కానీ నా మనోవికారాన్ని మరలించుకోలేకపోతున్నాను. మదన తాపంతో నా శరీరావయవాలు అన్నీ ఉడికిపోతున్నాయి. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు. నీ ప్రియమిత్రుణ్ణి బతికించుకో అని ఊరుకున్నాడు. నేనెన్ని నీతులు శాస్త్రాలు చెప్పినా అతని చెవికి ఎక్కలేదు. ఇక ఉపదేశాలతో లాభం లేదని నేనా చెరువులోకి దిగి తామర తూళ్ళు, తామరాకులు, తామర పువ్వులు కోసుకువచ్చి ఆ ప్రాంతంలో ఉన్న లతామంటపంలోని రాతి పలక మీద పక్కలా పరిచి అతన్ని దాని మీద పడుకోబెట్టి చందనపు పూత పూసి అరిటాకుతో విసురుతూ వివిధ విలాసాలకు నిలయమైన గంధర్వరాజపుత్రిక ఎక్కడా, ఇతనెక్కడా, ఈ ఆపదను ఎలా గట్టించగలను, ఏం చెయ్యాలి? ఆహా, ఆలోచనలకేమీ లేదు. ఇతనిని ఆమెతో కూర్చితే తప్ప బతకడు. తపస్సులకు ఇది తగదని ఊరుకున్నాను. ఇతను చనిపోతాడు. ఏం చేసైనా స్నేహితుడి ప్రాణం దక్కించడం ప్రథమ కర్తవ్యం కనుక ఇప్పుడు నేను ఆమె దగ్గరికి పోవడమే ఉచితం. పోయి ఇతని అవస్థంతా ఆమెకు చెప్తాను అని నిశ్చయించుకుని కూడా అతనికి చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి నీ వద్దకు వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని ఊరుకున్నాడు. ఆ మాటలకు నాకు అమృతంలాగే తోచాయి. ఆనంద బాష్పాలు చిమ్ముతుంటే సిగ్గుతో తలవాల్చుకున్నాను. పాపం, మన్మధుడు నన్నులాగే అతన్ని బాధిస్తున్నాడన్నమాట. మంచి పనే చేస్తున్నాడు. ఇప్పుడు కపింజలుడికి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అని అనేక విధాలుగా ఆలోచిస్తుంటే అదే క్షణంలో దాసి వచ్చి, రాజపుత్రి, నీకు అస్వస్థతగా ఉందని విని నిన్ను చూడ్డానికి మీ అమ్మగారు వస్తున్నారు అని కబురు తెచ్చింది. ఆ మాటలు విని కపింజలుడు ఎవరెవరో వస్తారని సంకోచించి, రాజపుత్రి, సూర్యాస్తమయమవుతుంది, నేను వెళ్ళొస్తాను. నా మిత్రుడి ప్రాణాలు రక్షించమని మీకు దండం పెట్టుతున్నాను. చేయవలసిందేదో చెయ్యి అని జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. నా తల్లి వచ్చి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయింది. ఆమె ఎంత మాట్లాడిందో ఏం చేసిందో నాకు తెలియదు. అంతలో సాయంకాలం అయింది. తరళిక, నీకంతా తెలుసు. కపింజలుడు చెప్పింది బాగా ఆలోచించి నేను చేయవలసింది చెప్పు. ఇతర కన్యలా నేను సిగ్గు వదిలి ప్రజల విమర్శలను లెక్క చేయక, తండ్రి అనుమతి పొందాక అక్కడికి పోయి పుండరీకుణ్ణి కలుసుకుంటే అధర్మమవుతుంది. ధర్మానికి భయపడి నేను వెళ్ళకపోతే చనిపోతాను. నా మీద ఆశ పెంచుకున్న పుండరీకుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. అందువల్ల పాపం వస్తుంది. రెండింటిలోనూ ఏది నయమో నిర్ణయించు అని నేను అంటుండగానే చంద్రోదయం అయింది. ఆ వెన్నెల కూడా
నిప్పుల వర్షంలా అనిపించి నేను మూర్ఛపోయాను. తరళిక ఎన్నిసార్లు పిలిచినా పలకపోవడంతో నాకు శైత్యోపచారాలు చేసింది. నాకు కొంచెం తెలివి వచ్చింది. దేవి, నువ్విక సిగ్గుపడి లాభం లేదు. ధర్మానికి వెరిస్తే ప్రమాదం రాకపోదు. నా యందు దయవించి పుండరీకాక్షుడున్న చోటికి పోదాం రా. అతను నిన్ను కౌగిలించుకుంటే కానీ నీ శరీరంలోని వేడి తగ్గదు అంది తరళిక వినయంగా. ఈ చంద్రుడే ప్రాణాలు తీసేస్తుంటే ఆ మన్మధుడి మాట వేరే చెప్పడం ఎందుకు? అలాగే పోదాంలే, అతన్ని సంతోషపెడతాను అంటూ ఎట్టకేలకు ఆమెను పట్టుకొని బయలుదేరాను. ఆ సమయంలో నా కుడి కన్ను అదిరింది. అయ్యో, దైవం ఇలాంటి సూచన చేస్తున్నాడేమిటి? ఏం జరిగించదలుచుకున్నాడు అని శంకిస్తూనే ఇతర దాసీలకు తెలియకుండా తాంబూలాలు, సుగంధ ద్రవ్యాలు పట్టుకొని పారిజాత గుత్తి ధరించి తరళిక వెంటరాగా ఆ మేడ నుంచి వచ్చి రహస్య మార్గంలో అచ్చోద సరస్సు దగ్గర ఉన్న అడవికి వస్తున్నాను. నాకేమీ భయం కలగలేదు. ప్రియుడి కోసం ఒంటరిగా బయలుదేరే వారికి మన్మధుడే సాయంగా ఉంటాడు కాబోలు. నాకంటే ముందుగా నా హృదయం పరిగెత్తసాగింది. నేను తరళికను చూస్తూ ఆ మన్మధుడు నన్నులాగే పుండరీకుణ్ణి కూడా నాకెదురుగా తీసుకురాడు కదా అన్నాను. అది నవ్వుతూ, నువ్వు ముద్దురాలివి సుమి అంది. మేమక్కడికి చేరాము. ఆ సరోవరపు పడమటి ఒడ్డు దూరం అవ్వడం వల్ల అస్పష్టంగా ఒక పురుష రోదన వినిపించింది. ఆ ధ్వని విన్నంతనే నా హృదయం తడబడింది. తరళిక, ఇదేమిటి అంటూ నా శరీరం వణుకుతుంటే చాలా వేగంగా అటువైపు వెళ్ళాం. ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆ మాటలు ఈసారి స్పష్టంగానే వినిపించసాగాయి. హా పుండరీక, హా ప్రాణమిత్ర, నీకెలాంటి ఉపద్రవం సంభవించింది? నీటి మారిన మహాశ్వేత వలనే కదా. కటకట శ్వేతకేతుడికెంత ముంచుకొచ్చింది ధర్మమా! నన్నిక ఎవరు స్వీకరిస్తారు? తపస్సాన్నిక్కడికి ఎవరాచరిస్తారు? సరస్వతి విధవ వయ్యావే, సత్యం అనాథ అయింది. సత్యం అనాథ అయిందే. అయ్యో మిత్రమా, నన్ను చూడవేం? నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేనే. నన్ను విడిచిపోవడం నీ న్యాయమా? ఒక్కసారి మాట్లాడు. ఇక నేనెక్కడికి పోవాలి? ఎవరితో తిరిగేది? నాతోటి స్నేహమంతా ఎక్కడిపోయింది? ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడివే, ఆ ప్రజ్ఞంతా ఏమైపోయింది? అయ్యో, ఆహా అంటూ కపింజలుడు విలపిస్తున్నట్లు వినిపించింది. అప్పుడు నాకు ప్రాణాలు పోయినట్లే అనిపించింది. ఎంతో ప్రయత్నించి నడుస్తున్న మిట్ట పల్లాలు తెలుసుకోలేక అడుగులు తడబడుతుంటే ఎవరో బలత్కారంగా తీసుకుపోతున్నట్లు ఎలాగో ఆ ప్రదేశం చేరుకొని మనిషిలా పలకం మీద పూలశయ్యపై దీర్ఘ నిద్రలో మునిగి మన్మథ వెదని సహించలేక నిశ్చేతనుడై సుఖిస్తున్నట్లు ప్రాణాలు పోయిన తేజస్సు కోల్పోని పుండరీకుణ్ణి మహాపాపాత్మురాలినై చూశాను. కపింజలుడు నన్ను చూసి రెట్టించిన శోకంతో అతని కంఠాన్ని కౌగిలించుకొని మరింత ఎక్కువగా ఏడవసాగాడు. నేను మూర్ఛపోవడం వల్ల ఏమయ్యానో ఎరుగను. నా ప్రాణాలు ఎందుకు పోలేదో కొంతసేపటికి నాకు తెలివి వచ్చింది. అప్పుడు నా శరీరం అగ్నిలో పడినట్లు భరించలేని విచారంతో నేల మీద పడి కొట్టుకోవడం చూశాను. ఇదేమి ఉపద్రవం ఇలా సంభవించిందని పెద్ద కంఠంతో, హా అంబా, హా తండ్రి, హా సకులారా, హా నాథ, నన్నొంటరిగా విడిచి ఎక్కడికి పోయావో చెప్పు. నీకోసం ఇలాంటి అవస్థ పడ్డానో తరళిక నడుగు. ఒక్కరోజే 1000 యుగాలుగా గడిపాను. ఒక్కసారి మాట్లాడు, ప్రేమ చూపించు, నా కోరిక తీర్చు. నేను నీ భక్తురాలిని, ప్రియురాలిని, బాలని, అనాథని, మదన పీడితురాలిని. ఇలాంటి నా మీద దయలేదా? నేనేం నేరం చేశాను? అయ్యో, నా వల్ల ఎలాంటి అవస్థ పొందావు? నాకీ బ్రహ్మహత్యా పాతకం ఎలా పోతుంది? నేను మహాపాపాత్మురాలిని. ఇలాంటి నిన్ను వదిలి ఇంటికి పోయాను. ఇంక నాకు తల్లిదండ్రులతో ప్రయోజనమేముంది? బంధువులెందుకు? దైవమా, నన్ను అనుగ్రహించు. తల్లి భూదేవి, లోకానుగ్రహకారిణి, నీకే నా మీద దయలేదా అని విలపిస్తూ అతని శరీరం మీద పడి చెక్కిళ్ళు ముట్టుకుంటూ, జటముడి సవరిస్తూ, ముఖం ముద్దు పెట్టుకుంటూ, కంఠం కౌగిలించుకుంటూ, అయ్యా, ఇతన్ని బతికించండి అని కపింజలుడి పాదాల మీద పడుతూ తరళికను
పట్టుకుంటూ ఎంతగానో దుఃఖించాను. అదొక అవస్థ. నా నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయో నాకే తెలియదు. జలయంత్రాలలో నుంచిలా నా కళ్ళల్లో నుంచి నీళ్లు చిమ్ముతున్నాయి. మూర్ఛపోయాను. ఉద్వేగంతో ఆమె అనుభవించిన అవస్థ తలుచుకుంటుంటే శరీరం వణుకుతుంది. వింటున్న అతనికి పడిపోతున్న ఆమెను చంద్రపీడుడు చేతులతో పట్టుకున్నాడు. పడిపోకుండా మహాశ్వేత కళ్ళు తెరిచింది. నా వల్ల నువ్వు మళ్ళీ పడుతున్న విచారం నాకు తాపం కలిగించింది. ఇంకేమి చెప్పకు, నేను వినలేకపోతున్నాను. గతించినవైనా ఆప్తుల దుఃఖాలు వింటుంటే అంత వేదన కలుగుతుంది. అతి ప్రయత్నంతో నిలబెట్టుకున్న నీ ప్రాణాలకు మళ్ళీ క్షోభ కలిగించకు అన్నాడు చంద్రపీడుడు. రాజపుత్ర, అంత దారుణమైన శోకంలోనే వదలని ప్రాణాలు ఇప్పుడెందుకు నన్ను వదులుతాయి? పాపాత్మురాలినైన నాకు యముడు కూడా భయపడుతున్నాడేమో. నేను కఠినాత్మురాలిని, సిగ్గులేని దానిని, అనుభవించిన దానిని చెప్పడం ఏం కష్టం. తరువాత జరిగినది విను అంటూ మళ్ళీ తన కథ చెప్పసాగింది. అలాగా పరిపరి విధాల దుఃఖించి తరిలకను చూసి ఇంక జీవితం ఎందుకు, చింతెందుకు, అగ్నిలో పడి ప్రాణేశ్వరుని కలుసుకుంటాను అన్నాను అంది మహాశ్వేత. ఆ సమయంలో అంతరిక్షం నుంచి, చంద్రమండలం నుంచి తెల్లని ఉత్తరీయం వేలాడుతుండగా మనోహరమైన ఆకారంలో మహాపురుష లక్షణాలతో ఒక దివ్య పురుషుడు తన దేహపు తెల్లని కాంతి ప్రపంచమంతా వ్యాపిస్తుండగా అక్కడికి వచ్చి అతి చల్లని తన వేళ్లతోనూ బలమైన భుజాలతోనూ విగత జీవి అయి పడున్న పుండరీకుడి శరీరం ఎత్తుతూ నన్నుద్దేశించి గంభీర స్వరంలో, మహాశ్వేత, నువ్విప్పుడు ప్రాణత్యాగం చెయ్యొద్దు. నీకితనితో మళ్ళీ సమాగమం అవుతుంది అని తండ్రిలాగా ఓదార్చి అతను పుండరీకుడి శరీరంతో సహా ఆకాశ మార్గానికి ఎగిరి వెళ్ళిపోసాగాడు. అప్పుడు నేను భయం ఆశ్చర్యాలతో తల పైకెత్తి చూస్తూ, ఇదేం అద్భుతం చెప్పు అని కపింజలుడిని అడిగాను. అతను నాకు జవాబు చెప్పకుండా తొందరగా లేచి కోపంగా, యమా, దురాత్మ, నా మిత్రుడిని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ ఉత్తరీయం నడుముకి బిగించి అతన్ని దాటుకుంటూ ఆకాశంలోకి ఎగిరాడు. మేము చూస్తుండగానే వాళ్ళు నక్షత్ర మండలంలో ప్రవేశించి మాకు కనపడకుండా అంతర్ధానమైపోయారు. ప్రియుడి మరణంతో పాటు స్నేహితుడి అంతర్ధానం నా హృదయాన్ని మరింత శోకమయం చేసింది. ఏం చెయ్యాలో తోచక తరలిక వైపు చూస్తూ, నాకేమీ అర్థం కావడం లేదు, నీకేమైనా తెలిస్తే చెప్పు, ఇదంతా ఏమిటి అని అడిగాను. అది దేవి, పాపాత్మురాలినైనా నాకేమీ అర్థం కావడం లేదు. అయినా ఆ దివ్య పురుషుడు నిన్ను తండ్రిలా ఓదార్చడం వింతగా ఉంది. అతనికి అబద్ధమాడవలసిన అగత్యమేమీ లేదు. కనుక నువ్విప్పుడు ప్రాణత్యాగ యత్నాన్ని విరమించి మరలడమే ఉత్తమం. ఆ దివ్య పురుషుడి వెంట కపింజలుడు కూడా వెళ్ళాడు కదా, అతను తిరిగి వచ్చే వరకు అయినా ప్రాణాలతో ఉండు. మరణానికి ఏం తొందర, తరువాత చూసుకోవచ్చు అంటూ నా పాదాల మీద పడింది. ఎవరికైనా జీవితాశ అతి గట్టిది కనుక నేనామె చెప్పినట్లే చేయదలిచి కపింజలుడి రాకను కోరుకుంటూ దారుణమైన ఆ రాత్రిని తరలిక సాయంతో 1000 యుగాలంత భారంగా వెళ్ళదీశాను. మరునాడు ఉదయమే ఆ సరస్సులో స్నానం చేసి పుండరీకుడికి ప్రీతి కలిగేటట్లు అతని కమండలము, వస్త్రము, జపమాలిక ధరించి సంసార నిస్సారమని, శోకం నివారింపలేదని, దైవం కఠినుడని, సుఖాలు అనిత్యములని నిశ్చయించుకొని తల్లిదండ్రులను లెక్క చేయక బంధువర్గాన్ని నిరసించి స్నేహితులను వదిలి ఇంద్రియ సుఖాలను త్యాజించి మనస్సుని నిగ్రహించుకుంటూ బ్రహ్మచర్య వ్రతం స్వీకరించి భక్తవత్సలుడైన ఈ దేవుని ఆరాధించసాగాను. నా వృత్తాంతం విని నా తండ్రి బంధువులందరితోనూ వచ్చి నన్నింటికి రమ్మని ఎంతైనా బతిమాలాడు. కానీ నా మనస్సు మరలలేదు. పుత్రికా వాత్సల్యం కొద్దీ అతను నా కోసం చాలాసేపు చూసి చివరికి నిరాశతో దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను ఈ ప్రాంతంలో ఆ మహాత్ముడికి కన్నీటితోనే కృతజ్ఞత చూపించుకుంటూ అతని గుణగణాలను జపించుకుంటూ ఎన్నో విధాలైన నియమాలతో శరీరాన్ని కృషింపచేసుకుంటూ తరళకతో కలిసి ఈ గుహలో నివసిస్తున్నాను. ఆ బ్రహ్మహత్య పాతకురాలిని నేనే. ఇదే నా వృత్తాంతం అని చెప్పి మహాశ్వేత వస్త్రం అంచుతో ముఖం కప్పుకొని వేగంగా
ఉబుకుతున్న కన్నీటిని తుడుచుకుంటూ బిగ్గరగా ఏడవసాగింది. ఆ వృత్తాంతమంతా విన్న చంద్రాపీడుడు కృతజ్ఞత సంతోషం కలగగా, భగవతి, సాధారణంగా మానవులు స్నేహానికి సమానమైన పని చేయలేక వ్యర్థమైన కన్నీటితోనే స్నేహాన్ని ప్రకటించుకుంటారు. అలా కాకుండా నువ్వు పుండరీకుడి పట్ల నీ స్నేహాన్ని, ప్రేమని క్రియారూపంలో వెల్లడించుకుంటూ కూడా నిన్ను నువ్వు నిందించుకుంటావేం? అతని కోసం అష్టైశ్వర్యాలని తృణప్రాయంగా త్యాగం చేశావు. తల్లిదండ్రుల్ని వదులుకున్నావు. స్త్రీలెవ్వరూ పాటించలేని అతి కఠోర నియమాలు పాటిస్తూ శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నావు. అంతేకాకుండా ఎంతో ప్రయత్నం చేత కానీ ఆత్మక్లేశములలో ఉండదు. మరణం అనేది పండితులు కాని వారు తలపెట్టవలసినది. తనే కాని, తండ్రి కాని, తల్లి కాని, భర్త కాని, మిత్రుడు కాని మృతి చెందేటప్పుడు తాను కూడా చనిపోవడం కంటే అవివేకం లేదు. అందువలన వారికి ఏమైనా ఉపకారం జరుగుతుందా? చనిపోయిన వారిని తిరిగి తీసుకొస్తుందా? పరలోక సౌఖ్యం ఇస్తుందా? కనబడతారా? ఏమీ జరగదు సరికదా? ఆత్మహత్యా పాతకం మాత్రం వేధించి వదులుతుంది. బతికుంటే విధుల చేత ఉపకృతి చేయవచ్చు. రతీదేవి వృత్తాంతమే ఇందుకు సాక్షి. తన ప్రియుడై మన్మధుడు శివుడి చూపుల మంటలో దగ్ధమైన ఆమె మరణించక మరో రీతిలో ఆమె తన ప్రియుడిని పొందుతుంది. ఎందరో స్త్రీలు ప్రియులు మరణించినా ప్రాణాలు వదలక జీవించి ఉండి సుఖాలు అనుభవించడం నువ్వు వినలేదు. అదీ కాక దివ్య పురుషుడి చేత స్వయముగానే పునఃసమాగమాన్ని సూచించే మాట చెప్పబడింది కదా, అది వృధా ఎందుకు అవుతుంది? ఆ మహానుభావుడు నిస్సంశయంగా దేవలోకం నుంచి తిరిగి రాగలడు. మహాత్ముల ప్రభావం అమోఘం. పరలోకానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చిన వారి చరిత్రలు మన పురాణంలో ఎన్నో వింటున్నాం. పుండరీకుడు కూడా అలాగే రావచ్చు. రాకపోయినా ఏం చేయగలం? ఎవరిని నిందిస్తాం? విధి అత్యంత బలీయమైనది. ఆత్మని నిందించుకోకూడదు. ఒక జన్మలో సమాగమం, సహస్ర జన్మలలో విరహం కలుగుతుంటాయి. సంసారమే ధీరులు కానీ దాటరానిది అంటూ అంతనామెను మృదువైన మాటలతో ఓదార్చి మళ్ళీ మంచినీరు తెచ్చి బలత్కరంగా ఆమె చేత కన్నీటి ముఖాన్ని కడిగించాడు. అంతలో మహాశ్వేత వృత్తాంతాన్ని విని శోకించిన వాడిలా సూర్యుడు అస్తమించాడు అని చెప్పి మణిసిద్ధుడు, కోప, ఇప్పుడు వేళ దాటిపోయింది. తరువాతి కథ చాలా పెద్దది కనుక ముందరి మజిలీలో చెబుతాను. ఇప్పుడు వెళ్ళి కట్టెలు తీసుకురా, వంట చేసుకొని తిందాం అన్నాడు. వంట చేసి భోజనాలు ముగించుకొని ఆ యతీంద్రుడు వెనుక కావడి మోస్తుంటే కూడా గోపాలుడిలో ఎన్నో సందేహాలే. మహాశ్వేతని పుండరీకుడు మళ్ళీ కలుసుకుంటాడా? తరువాత చంద్రాపీడుడు ఏం చేశాడు? ఎక్కడికి పోయాడు? ఏం జరిగింది అని వాడు గురువును అడగకుండా ఉండలేకపోయాడు. వాడెన్ని విధాలా అడిగినా గురువు మౌనం వదలక చేతి సంజ్ఞతో వారిస్తూ తరువాత మజిలి చేరాకని తరువాత కథ చెప్పసాగాడు. గోపాలుడెంతో ఆసక్తిగా చెవులప్పగించి వినసాగాడు. పుండరీకుడి కథ సమాప్తం. మరొక కథతో మళ్ళా కలుసుకుందాం. ఓం స్వస్తి.